ఒక జడ వేసుకొని, ఒక దండ కట్టుకొని, ఒక డ్రెస్ వేసేసుకొని ఈరోజు అసెంబ్లీలో అందరు నన్ను ట్యాగ్ చేస్తున్నారు. నేను వేరే డ్రెస్ వేసుకోవడానికి కారణమే అది. నేను వెళ్ళాను, ఏదో మాట్లాడాను, అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, కాఫ్ రిపోర్ట్ వచ్చింది, నాకు గిల్ట్ వచ్చింది. ఏమొచ్చింది ఆ గిల్ట్ నీకు? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి అంటున్నా. ఇదొకటి చూడండి. 1924 మధ్య 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయి. 20 కోట్ల 1924 మధ్య అంట 20 కోట్ల లడ్డూలు తయారైనాయి అంట. అందులో 11 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిందంట. అందులో 1,00,000 2 లక్షల లడ్డు అంట అయోధ్యకి వినియోగించారంట కల్తీ జరిగిన లడ్డు. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, అయోధ్యకి పంపించినటువంటి కల్తీ లడ్డు అడల్టర్డ్ అని మీ దగ్గర ఉన్న ప్రాథమికమైనటువంటి ఆధారం ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. రాష్ట్ర ప్రజలకు చెప్పండి సార్. ఇదిగో అయోధ్యకు పంపించిన 2 లక్షల లడ్డూలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది, లేదంటే కల్తీ జరిగింది అని చెప్పటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? ఒక్క ఆధారం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే 19 నుంచి 24 వరకు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారో లడ్డూలు, వాళ్ళు పాలు కొనలేదు అంటే మీ ఊహ ఏంటి అంటే వాళ్ళు పాలు కొనలేదు కాబట్టి అక్కడ పాలు కాలేదు కాబట్టి వెన్నలేదు, వెన్నలేదు కాబట్టి నెయ్యి రాలేదు.